నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనము నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్గి గ్రామానికి వచ్చాం. అయితే ఇక్కడ ఈ కల్దుర్గి గ్రామానికి సంబంధించి బహిరంగ మల విసర్జన అనేది మొత్తం బ్యాన్ చేస్తూ కూడా గ్రామం అంతా ఒక మాట మీదకి వచ్చి ఒక్కతాటిపైకి వచ్చి బహిరంగ మల విసర్జన చేయొద్దంటూ కూడా మల విసర్జన రహిత గ్రామంగా అయితే తీర్చిదిద్దారు. సో ఈ గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమున్నాయి, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా ఒక్కసారి మాట్లాడదాం. కాకా నమస్తే, ఏం పేరే నీ పేరు? భూమయ్య. భూమయ్య కాకా, మంచిగున్నా? మంచిగున్నా. ఎట్లుంది మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి జోరు ఏమైనా కనిపిస్తుందా? నడుస్తుంది మరి ఏమంటుండ్రు, మీకు అన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎట్లుంది? అన్ని మంచిగా ఉన్నాయి. ఎట్లుంది మీ ఊళ్ళో కల్దుర్గిలో సర్పంచ్ ఎలక్షన్ల జోరు ఎట్లుంది? హోరాహోరీగా ఉన్నది. నేనా నువ్వు అన్నట్టున్నది. అవునా? ఎంతమంది నిలబడుతురే? ఇక్కడ 5 మంది ఉన్నారు. మరి గతంలో ఎవరైనా మీ సర్పంచ్కి సంబంధించి, మీ ఊరికి సంబంధించిన సర్పంచ్ గతంలో మీ ఊరికి ఏమైనా మంచి పనులు చేసిరా? మంచిగా చేసినారు, ఇప్పుడు మంచిగా చేసిర్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది సర్పంచులు లేక. అదే ఇప్పుడు వచ్చింది ఒక 2 సంవత్సరాలు నడుస్తుంది. ఇక ఆ తర్వాత వెళ్ళిపోతారు. కొంచెం ఇక నడుస్తుంది. సర్పంచులు లేనప్పుడు కొంచెం పనులు వెనకబడే ఉంటాయి. కొంచెం ముళ్ళు తీయడం కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏమైనా కూడా కొంచెం వెనకబడే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కానివ్వండి. సర్పంచ్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మీరు ఓట్లు వేయాలని చెప్పి అడుగుతారు. మీరేం చెప్తున్నారు వాళ్ళకి? మీ గ్రామ సమస్యలు ఏమేమి ఉన్నాయి? అందరికి చెప్తూ అందరు అడుగుతున్నారు. అన్న ఈ సమస్య ఏం తీరుస్తాను అందరూ అడుగుతున్నారు. అందరూ కూడా నేనే చేస్తా అంటారు. అందరూ కూడా ఒకటే అంటాం మనం. సరే అందరూ అడుగుతారు, వేస్తామని అందరికి వేస్తామని చెప్తాం. ఈ పచ్చిమిరపకాయలు ఎలాగైతే ఘాటు ఉంటాయో ఇప్పుడు కల్దుర్గిలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అంతే ఘాటు మీద ఉన్నాయనే చెప్పాలి. మొత్తానికైతే సో అక్క హోటల్ నడిపిస్తుంది, ఇక్కడ పచ్చిమిరపకాయలు చట్నీ కోసం తయారు చేస్తుంది, ట్రై చేస్తుంది. అక్క ఏం పేరు అక్క? నీ పేరు? శిల్పక్క. మంచిగున్నావా? ఎట్లుంది మీ హోటల్? మంచిగా నడుస్తుందా? మరి ఇప్పుడు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా అక్క? ఏం లేదు అన్న, అంత మంచిగానే ఉందా? మరి సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి అభ్యర్థులు మిమ్మల్ని ఓటేయమని చెప్పి అడుగుతురు కదా, మరి ఏం చెప్పదలుచుకురు వాళ్ళకు? అందరు చెప్తారు. ఇక అందరికి చేస్తా అని చెప్తాం. కల్దుర్గి గ్రామంలోకి సో వచ్చాము. ఒక్కసారి కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు, అలాగే ఇటు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. మరి ఎవరు నిలబడుతురే? సర్పంచ్కి ఎవరైనా వస్తురా మీ దగ్గరికి? ఇంకా నామినేషన్లు అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రస్తుతం 4 నిలబడ్డారు. మహిళలకు సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, మాట్లాడదాం. అమ్మమ్మ బాగున్నావా? నీ పేరేం పేరు? హైదరాబాద్. బాగున్నావా? ఆరోగ్యం అంతా మంచిగా? అయ్యో అవునా? ఇప్పుడు మరి మీకు అంతా సవలతులు అన్ని మంచిగా ఉన్నాయా? ఎప్పటికైతే మంచిగా ఉన్నాయి. మరి గతంలో ఉన్న సర్పంచ్ మంచిగా చేసిండా మీ కల్దుర్గిని? చేసిండ్రు. ఇప్పుడు కూడా మరి చాలా మంది 4 నిలబడుతురట కదా, మరి ఎవరైనా వచ్చి ఓటేమని అడిగిరా? అదృష్టం మాట అడిగినాం కానీ ఇంకా చెప్పలేరు. ఒకవేళ మరి వాళ్ళు వచ్చి ఓటేయమని అడిగితే మీ సమస్యలు ఏం చెప్తావు నువ్వు? ఇక ఏదైనా చెప్పుకున్న పడుతుంది. ఇక మాకేమన్నా చెయ్యి సారు అయినాక సర్పంచ్ చెయ్యి అని అనబడుతుంది. మీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మరి మీ ఇంటి దగ్గరికి? ఇట్లా ఇప్పుడు ఏం లేవు ఇబ్బందులు, అంతా మంచిగానే ఉన్నట్టు. ఇప్పుడు మరి కల్దుర్గిలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అంటుండ్రు. రైతులకు కూడా నీళ్ళు వస్తలేవట, ఇక బోర్లు ఉంటేనే పంట, లేకపోతే లేదంటుండ్రు కదా. అవును సార్, కానీ మా 6 సంవత్సరం ఆయా మా అన్న మా ఆయన సరిపోయినరు. పెన్షన్ కాలేదు. ఇంకా కాలేదా? మరి చెప్పినావు నువ్వు సర్పంచ్కి చెప్పినావా? చెప్పిన. కల్దుర్గికి సంబంధించి చాలా వరకు సాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులు కూడా చొరవ తీసుకోవాలంటా ఉన్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? ఇట్టబాయ్. మంచిగున్నావా? మంచిగున్నాం. ఇప్పుడు మరి మీ ఊళ్ళో ఎక్కువగా పంటలకు నీళ్ళు లేవంటుండ్రు, మరి ఎట్లా పంట పండిస్తుండ్రు ఏంది? వర్షం వస్తేనే పంటలు పండుతాయి సార్, లేకుంటే పండాయి. ఇక వర్షం వస్తేనే నీళ్లు, లేకపోతే లేవు. ఇప్పుడైతే ఇక వర్షం వచ్చి ఏటికాలు వచ్చి మొత్తం పంటలు పోయినాయి అన్ని. అంటే ఎట్లా వరద వచ్చిందా? వచ్చింది, మొత్తం కొట్టుకుపోయినాయి. ఎట్లా మంజీరనాదా? ఏమొచ్చింది? మంజీరనాదేనా? ఇటు నుంచి వెళ్తా అటు నుంచి పోతాడు. పోతారు అంతేనా? కుర్చీల మీద కూర్చుంటారు, మేము గిట్లా రోడ్డు కొన కూర్చుంటాలా. ఇది మేము బిచ్చగలం అయిపోతుంది.
ఇక సర్కార్కి బియ్యం లేదు వీళ్ళకి బియ్యం లేదు అంటే వాళ్ళు సర్పంచ్ కుర్చీ మీద కూర్చుంటే మనం రోడ్డు మీద కూర్చోవాలి గట్లా అంతేనా అంతే ఆ, నీళ్ళు అన్నారు కదా నీళ్ళు బౌడా సగడకు నీళ్ళు లేవు ఆ, ఇక ఉన్నాయి ఆనకాలం వస్తే నీళ్ళు ఉమ్, ఆనకాలం లేకుంటే ఏం లేదు ఆ. ఇప్పుడు ఈ మొత్తం మరుగుదొడ్లు కట్టించినాం మంచిగా ఉన్నది అని చెప్పి అన్నారు కదా ఇది వరకు నిజంగానే కట్టించిరా ఊర్లో అందరికి ఊళ్ళకు ఏం కట్టించారు ఊళ్ళు కట్టించారు బాత్రూమ్లు కట్టించిన అన్నారు కదా లెట్రిన్లు కట్టించిరా ఏం లేదు 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 నాన్న లేదు అట్లా బయటికి పోకుండా ఉండాలి అని చెప్పి అన్నారు కదా మరి కట్టించిరా లేదంటే ఆ, లేదు కట్టియాలి కట్టియలే చూస్తా ఉన్నాము ఈ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కల్దుర్గిని చెప్పి మాటలు చెప్పి ఎవరికి కూడా సరైనటువంటి మరుగుదొడ్లు కట్టించలేదు. అలాగే ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించి నీరు వసతి లేదు. ఆ వసతి అనేది అసలు అటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావాలని చెప్పినప్పటికీ కూడా పలుమారు అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ వినతి పత్రాలు అందించినా కూడా ఎవరు పట్టించుకోలేదంటూ కూడా కల్దుర్గి గ్రామస్తులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్ బిగ్ టీవీ కల్దుర్గి గ్రామం నుండి. For more videos like this, subscribe Big TV channel.